హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మంచి బ్లాగ్తో అయితే వచ్చేసానండి. షాపూర్లో ఉన్న మినీ నర్సరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ తులసి కోట ఒకటి, తులసి మొక్కని తీసుకోవడానికి అయితే వచ్చాం. మందార పూలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. హైబ్రిడ్ అనుకుంటా, చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇక బొగడ పూలు కూడా చాలా బాగున్నాయి. ఇవి చూడండి, వెరైటీ వెరైటీ కుండీలు అయితే ఉన్నాయి. బాతు కుండీ ఇది. పక్కన చూడండి చాలపిల్లి కుండీ ఒకటి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. తాబేలు కుండీ కూడా ఉంది. చూడండి పాల రేటుతో మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి. ఇంతకుముందు ఎల్లో కలర్ సిమెంట్ అయితే ఉండేది. నేను ఇదైతే తీసుకుందామని అనుకుంటున్నాను. కాస్ట్ ఎంత చెప్తాడో ఏంటో. నేనైతే బాగా బేరాలాడతాను. మొక్కలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ప్లాస్టిక్ కుండీలండి. మేము ఉండేదేమో అపార్ట్మెంట్లో. మొక్కలు పెట్టినా కానీ ఎండ తగలక మొత్తం నిద్రిస్తున్నాయి. అందుకని ఇంకా పూజకి కావాలి కదా అని కంపల్సరీ అయితే తులసి మొక్క, తులసి కోటని తీసుకువెళ్తున్నాను. కింద కొంచెం ప్లేస్ ఉంది కానీ మా అపార్ట్మెంట్లో ఆవులు అయితే తినేస్తాయి. గులాబీలు అయితే నాకు చాలా ఇష్టం. ఈ కుండీలు ఏవో భలే ఉన్నాయి కదా, టీ కప్పుల్లాగా. ఇగో ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఉన్నాయి కుండీలు మొత్తం. ఈ కుండీలు అయితే 150 చెప్తున్నాడు. పాలరాడు కుండీలు అయితే 500, 300 చెప్తున్నాడు. నేను తీసుకున్నది 350, 300కి ఇచ్చాడు. ఈ అబ్బాయిది కూడా రాజమండ్రి ఏంటండి. వీడియో తీస్తుంటే యూట్యూబర్స్ అని అడుగుతున్నాడు. ఈ ఫ్లవర్ చూడండి, డెకరేషన్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా. చిట్టి చామంతులు విరగూసేసినాయి. ఇక్కడ డెకరేషన్ మొక్కలు అయితే ఎదురగొట్టేసినాయి. నాకైతే ఇలా మొక్కలు ఉండే ప్రదేశాలు అయితే చాలా ఇష్టం. ఎంతసేపు అయినా ఉండిపోమంటే ఉండిపోతాను, కానీ మాకు టైం సరిపోక త్వరగా వచ్చేసాం. ఇంత చిన్న నర్సరీలో అన్ని రకాల చెట్లు అయితే పెంచుతున్నారు వీళ్ళు. ఇక్కడ మట్టి కూడా వీళ్ళే ఇస్తారండి. కుండీ మట్టి అయితే 20 రూపీస్ ఇమ్మన్నారు. ఇవి చూడండి వాడిపోతున్నాయి మొక్కలన్నీ, ఎందుకో మరి. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే కనుక నేను చాలాసేపు అయితే అక్కడే ఉండిపోయేదాన్ని. కొన్ని ఫ్లవర్సే ఉండటం త్వరగానే వచ్చేసాను. చిన్నప్పటి నుంచి పూలు అంటే నాకు చాలా పిచ్చి. ఇదంతా బురద బురదగా ఉంది, మొత్తం నీళ్ళు పెట్టేసినట్లున్నారు మొక్కలకి. ఆ వెనకాలంతా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇవి రోడ్డు పక్కన ఉండే పిచ్చి మొక్కలు అనుకుంటాం, కానీ ఇవి కూడా 200 అలా చెప్తున్నాడు. అంటే కుండీతో ఇస్తారనుకుంటా. చిన్నప్పుడైతే మేము మా ఇంటి దగ్గరలో ఉండేది ఒక చెట్టు, పైకి ఎగిరెగిరి మరి కోసేసేదన్న కాయంతో పూలు. మా బుడ్డిగాడైతే కుండీలో మట్టి మొత్తం తీసేసి అల్లరి చేసేసి గోడలకై పామేస్తాడు. అందుకే నాకు మొక్కలు పెడదామంటే భయం వేస్తుంది. చూడండి ఎంత బాగుందో మందార పువ్వు, ముద్ద మందారం. పింక్ కలర్లో చాలా బాగుంది ముద్ద మందారం అయితే. ఇక చూడండి కాగితం పూలు అంటాం మన సైడ్ అయితే. ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి అందమైన వస్తువులు మొక్కలు చూసినప్పుడు నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే కొన్నదాకా ఉండి ఏమో చనిపోతాయి, అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి. మొక్కలు అమ్మే వాళ్ళు 10 రూపీస్ కూడా తగ్గించరు. ఒక్కొక్క మొక్క 100 రూపీస్. చిన్న మొక్కలు అయితే 75 చెప్తున్నాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.